వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా. 70 వసంతాలు పైబడిన స్వతంత్ర భారతావనిలో సామాన్యుడి సాధికారత గురించిన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. మరికొన్ని నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో నెలకొన్న పలు సమస్యలపై సమగ్ర విశ్లేషణను అందిస్తుంది మీ టీఎఫ్సీ మీడియా. గత వీడియోలో అక్షరాస్యత గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో నిరుద్యోగం గురించి తెలుసుకుందాం. 70 సంవత్సరాలు పైబడిన స్వతంత్ర భారతావనిలో అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించారా? దేశంలో ఉద్యోగావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు నిరుద్యోగం అంటే ఏంటి? ఒక వ్యక్తి పని చేయగలిగి ఉన్నా అతనికి పని దొరక్కపోవడమే నిరుద్యోగంగా భావించాలి. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇది ఒకటి. మన దేశంలో నిరుద్యోగాన్ని ప్రధానంగా గ్రామీణ నిరుద్యోగం, పట్టణ నిరుద్యోగం అని 2 రకాలుగా వర్గీకరించారు. గ్రామీణ పేదరికాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం, ఋతు సంబంధమైన నిరుద్యోగం అని 2 రకాలుగా విభజించవచ్చు. భారత్లో వ్యవసాయ రంగంలో జనాభా ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల అవసరానికి మించిన శ్రామికులు ఆ రంగంలో పనిచేస్తున్నారు. భారతదేశంలో ఇప్పటికీ 60% వ్యవసాయం వర్షాధారమే కాబట్టి వ్యవసాయ కూలీలను సంవత్సరంలో 6 నుంచి 8 నెలలు మాత్రమే ఉపాధి అవకాశాలు ఉంటాయి. మిగతా కాలమంతా ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉండవు. పట్టభద్రులైన యువకులకు తమ సామర్థ్యం కంటే తక్కువ స్థాయిలో ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వారినే అల్పుద్యోగులు అంటారు. ఇక పారిశ్రామిక రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారికి విరివిగా ఉపాధి అవకాశాలు ఉంటాయి. అయితే అర్హత ఉన్న అభ్యర్థులకు కొరత ఉంటుంది. అర్హతలకు తగిన ఉపాధి అవకాశాలు లభించగా అభ్యర్థులు నిరుద్యోగులుగా ఉంటున్నారు. దేశ వర్తమాన భవిష్యత్తు జీవనాన్ని ప్రభావితం చేసే సమస్యల్లో ప్రధానమైంది నిరుద్యోగం. పలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చి అనేక కొత్త సమస్యలను సృష్టిస్తుంది. అందుకే నిరుద్యోగం అనేది సమస్యలకే సమస్య. సాధారణంగా పేదరికంతో నిరుద్యోగత కలిసి ఉంటుంది. మన ప్రణాళికల్లో ఒకవైపు నిరుద్యోగతను తొలగించాలనే లక్ష్యం ఉన్నా మరోవైపు ప్రణాళికా యుగం ప్రారంభం నుంచి ఈ సమస్య మన ఆర్థిక వ్యవస్థను వేధిస్తూనే ఉంది. వస్తు సేవల ఉత్పత్తికి ఇతర వనరులతో పాటు మానవ వనరుల అవసరం కూడా ఉంది. వీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయినప్పుడు, అంటే నిరుద్యోగిత ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఆర్థికపరమైన సమస్యలే కాకుండా కొన్ని సాంఘిక, రాజకీయపరమైన సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2013లో మేము అధికారంలోకి వస్తే 1 కోటి ఉద్యోగాలను కల్పిస్తామని మోదీ ప్రకటించారు. సంవత్సరం తిరగకుండానే భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ తాజా సర్వే ప్రకారం ఉపాధి కల్పన నత్తనడకనే సాగుతుంది. ఇక 2013-14లో నిరుద్యోగం 4.9% ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగం 5%కి పెరిగింది. కార్మిక శాఖ తాజా గణాంకాల ప్రకారం ఆర్థికవేత్త వినోద్ అబ్రహం ఓ అధ్యయనం చేశారు. అందులో భారతదేశంలో 2012-16 మధ్య ఉద్యోగాల కల్పన వృద్ధి శాతం భారీగా పడిపోయిందని తేలింది. వినోద్ అబ్రహం అధ్యయనంలో దిగ్భ్రాంతికి గురిచేసే మరో అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఉపాధి క్షీణించిపోవడంతో పాటు 2013, 2014, 2015, 2016 మధ్య కాలంలో అంతవరకు ఉన్న ఉద్యోగాలు కూడా ఆవిరైపోయాయి. స్వతంత్ర భారతంలో ఇలా జరగడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ఉద్యోగాలు ఆవిరైపోవడం తాత్కాలికం కావచ్చు, కానీ సగం మంది భారతీయులు ఆధారపడ్డ వ్యవసాయ రంగంలో కూడా ఉపాధి మాయమైపోతుంది. గిట్టుబాటు ధరలు లేకపోవడం, వరుస కరువులు రైతుల్ని వ్యవసాయ రంగానికి దూరం చేస్తున్నాయి. నిరుద్యోగ రైతులు, రైతు కూలీలు గృహ నిర్మాణం, ఇతర రంగాలపై ఆధారపడుతున్నారు. మొకిగ్నీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం వ్యవసాయ రంగంలో 2011 నుంచి 2015 మధ్య 2,60,00,000 మంది ఉపాధి కోల్పోయారు. అసలు దేశంలో నిరుద్యోగ సమస్యను పరిశీలించడానికి 1971లోనే బి భగవతి అధ్యక్షతన నిపుణుల కమిటీని ఒకటి ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అంచనాల ప్రకారం 1973లో నిరుద్యోగుల సంఖ్య 18.7 మిలియన్లు. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో 16.1 మిలియన్లు, పట్టణ ప్రాంతాల్లో 2.6 మిలియన్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇక 1973లో మొత్తం శ్రామిక శక్తిలో నిరుద్యోగిత శాతం 10.4. ఇక ఇందులో 10.9% గ్రామీణ ప్రాంతాలలో, 8.1% పట్టణ ప్రాంతాల్లో ఉంది. పక్కన పట్టిక 1983 నుంచి 2011, 2012 మధ్య నిరుద్యోగుల సంఖ్య, నిరుద్యోగిత రేట్లు పరిశీలిస్తే సంస్కరణలకు, అంటే ముందు నిరుద్యోగిత తగ్గుముఖం పట్టగా సంస్కరణల తర్వాత క్రమంగా పెరిగి 2009, 2010 నుంచి తిరిగి తగ్గుముఖ ధోరణి కనిపిస్తుంది.
ఇక మరో పట్టిక 2ను పరిశీలిస్తే గ్రామీణ పట్టణ ప్రాంతాలు రెండిటిలోనూ పురుషుల నిరుద్యోగత కంటే స్త్రీల నిరుద్యోగత ఎక్కువగా తెలుస్తుంది. 15 సంవత్సరాలు అంతకు పైబడిన వయోవర్గానికి సంబంధించి 12 ఏళ్ల ప్రణాళికలో శ్రామిక శక్తికి అదనంగా 24.5 మిలియన్ల మంది తోడు కాగలరని అంచనా వేశారు. 2012లో మొత్తం శ్రామిక శక్తి 477.9 మిలియన్లు కాగా ఇది 2016-17 నాటికి 502.4 మిలియన్లకు పెరగడం గమనార్హం. ఉద్యోగిత, పేదరికం అనేవి ఒకదానికొకటి సంబంధం ఉన్న సమస్యలు. వీటిని నిర్మూలించడానికి ప్రభుత్వం 1970వ దశకం నుంచి MFALA, SFDA, IRDA, NREP, RLEGP, JRY, JGSY, SJGSY, BNY, MGNRGS లాంటి ఎన్నో పథకాల ద్వారా ప్రత్యక్ష చర్యలు చేపట్టింది. గతంలో ఉన్న జాతీయ పనికి ఆహార పథకం, సంపూర్ణ గ్రామీణ రోజ్గారీ యోజన పథకాలను విలీనం చేస్తూ యూపీఏ ప్రభుత్వం 2005 సెప్టెంబర్ 7న NREGS చట్టాన్ని తీసుకొచ్చింది. ఫలితంగా 2006 ఫిబ్రవరి 2 నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చింది. 2013-14లో ఈ పథకానికి 33,000 కోట్లు ఖర్చు చేసి 4.78 కోట్ల కుటుంబాలకు 219.72 కోట్ల వ్యక్తిగత పని దినాలు కల్పించారు. ప్రస్తుతం భారతదేశం ముందున్న అతిపెద్ద సవాలు ఉపాధి కల్పన. ప్రతి సంవత్సరము 1,20,00,000 మంది కార్మికులు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమస్య దాదాపు 2030 వరకు కొనసాగుతుంది. మరోవైపు 2,60,00,000 మంది భారతీయులు ఇప్పటికే ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారంటే నిరుద్యోగ సమస్య ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సమస్యను నిర్మూలించుటకు వ్యవసాయ పునర్వ్యవస్థీకరణ, శ్రమ సాంద్రత ఉత్పత్తి పద్ధతులను ఎక్కువగా అవలంబించడం, నైపుణ్యాలను పెంచే విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం, పారిశ్రామిక వికేంద్రీకరణ, వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధి, వేతన ఉపాధి పథకాల ద్వారా కమ్యూనిటీ ఆస్తుల కల్పన, గ్రామీణాభివృద్ధికి అబ్దుల్ కలాం పురా నమూనాను అనుసరించడం, స్వయం ఉపాధి పథకాలు చేపట్టే విధంగా యువతను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూస్తే ప్రభుత్వాలు మారుతున్నా, పథకాల పేర్లు మారుతున్నా, ఉద్యోగ అవకాశాలు మారకపోవడం, నిరుద్యోగులు పెరగడం మాత్రం విశేషం. సో ఫ్రెండ్స్, చూశారు కదా భారతదేశంలో నిరుద్యోగ సమస్య గురించి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి.